మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఇదొక బ్రాండ్. ఈ బ్రాండ్ కాఫీ అంటే చాలా మందికి ఇష్టం. అలాంటి బ్రాండ్నే తన చీటింగ్కి అనుకూలంగా మలుచుకున్నాడు. అది తన తాత ముత్తాతలది అని చెప్పి నమ్మిస్తూ ఫ్రాంచైజీలు ఇచ్చేశాడు. చివరికి బాధితుల ఫిర్యాదుతో ఫోర్జరీ కేసులో పట్టుబడ్డాడు. మద్రాస్ ఫిల్టర్ కాఫీ పేరుతో మోసం చేస్తున్న ఆ యువకుడెవరు, అతనిపై ఎన్ని కేసులున్నాయి? మోసం చేయడం, ఫోర్జరీ చేయడం, ఇతరుల వ్యాపారాలను దెబ్బతీయడం, కోర్టుల్ని సైతం బురిడీ కొట్టించడం అతనికి జస్ట్ కాఫీ తాగినంత ఈజీ. అతడే మద్రాస్ ఫిల్టర్ కాఫీ యజమాని పరుచూరి యశ్వంత్ కుమార్. ఇప్పుడు అతనిపై పలు సెక్షన్ల కింద చీటింగ్ కేసులు నమోదయ్యాయి. నకిలీ పత్రాల ద్వారా 1979 నుంచి మద్రాస్ ఫిల్టర్ కాఫీ వ్యాపారంలో ఉన్నామంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులను, కోర్టులను బురిడీ కొట్టించాడు యశ్వంత్. అంతేకాదు, ట్రేడ్ మార్క్ లైసెన్స్ తెచ్చుకుని ప్రజల్ని మోసం చేస్తున్నట్టు వెలుగులోకొచ్చింది. ఈ విషయమై పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు పోలీస్ స్టేషన్లో యశ్వంత్ మీద చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 318(4), 336(3), BNS 2023, OW 3/5(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో బృందాలుగా ఏర్పడి విచారణ చేశారు. ఈ కేసులో తగిన ఆధారాలు సేకరించి ఫోర్జరీ జరిగిందని ప్రాథమికంగా ధృవీకరించారు. మరిన్ని వివరాల కోసం నిందితుడిని విచారణ చేయాలని భావిస్తున్నారు. వాస్తవానికి మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనే బ్రాండ్ అసలు వ్యవస్థాపకులు వేరే ఉన్నారు. కుట్రతో అనైతికంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 1979 నుంచే ఈ బ్రాండ్ తన సొంతమని చెప్పుకుంటూ ఫ్రాంచైజీలు అమ్ముకోవడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు గడించి యశ్వంత్ సాటి వ్యాపారస్తులను ముంచేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీలో ఇప్పటికే యశ్వంత్పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. విజయవాడ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో డబ్బుల కోసం బెదిరింపు కేసుంది. 316/2, 351/2, OW 3/5 సెక్షన్ల కింద చీటింగ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఫోటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాలలో తోటి వ్యాపారులను బెదిరించిన నేరంపై 351/2, 13/5, BNS 66C, ITA 2000 సెక్షన్ల కింద విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసులు కూడా పోలీసుల విచారణలో ఉన్నాయి. తాజాగా ఈ ఫోర్జరీ భాగోతం వెలుగులోకి రావడంతో పెద్ద ఎత్తున యశ్వంత్ బాధితులు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ జరపాలని పోలీస్ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.